ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. 7/2/21 మురళి. అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ డే 29/10/87. తన్ మన్ ధన్ ఔర్ సంబంధ కీ శక్తి. తనువు, మనస్సు, ధనము మరియు సంబంధం యొక్క శక్తి అని బాబా అంటున్నారు. అంటే తనువు యొక్క శక్తి ఎంత గొప్పది, మనస్సు యొక్క, ధనం యొక్క, సంబంధాల యొక్క శక్తి గురించి బాబా చెప్తున్నారు. ఆ సర్వశక్తివాన్ బాప్ అప్నే శక్తిశాలి బచ్చోं को देख रहे हैं. ఈరోజు సర్వశక్తివంతుడైన బాబా తన శక్తిశాలి పిల్లల్ని చూస్తున్నారు. हर एक ब्राह्मण आत्मा शक्तिशाली बनी है लेकिन नंबरवार है. ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ శక్తిశాలిగా అయ్యారు, కానీ నంబర్వార్గా ఉన్నారు. సర్వశక్తియా పాప్క వర్ష और వరదాతా కా వరదాన్ హై. సర్వశక్తులు బాబా వారసత్వము మరియు వరదాత యొక్క వరదానము. బాప్ और वरदाता इन डबल संबंध से हर एक बच्चे को यह श्रेष्ठ प्राप्ति जन्म से ही होती है. బాబా మరియు వరదాత తండ్రి నుండి ఈ శ్రేష్టమైనటువంటి శక్తులు, సర్వశక్తులు బాబా నుండి వారసత్వంగా, వరదాత నుండి వరదానంగా లభించాయి. బాప్ और వరదాత ఇన్ డబల్ సంబంధ సే శ్రేష్ఠ ప్రాప్తి. బాబా నుండి, వరదాత నుండి శ్రేష్టమైన ప్రాప్తి జన్మతోనే లభించింది. జన్మతోనే బాబా సర్వశక్తులు అంటే జన్మసిద్ధ అధికారంగా ఇచ్చారు, అధికారిగా చేశారు. సాక్షాత్ వరదాతాకే నాతేసే యహ జన్మసిద్ధ అధికార్. ఇంకా తండ్రిగా వారసత్వాన్ని ఇచ్చారు, అలాగే వరదాత యొక్క సంబంధంతో జన్మతోనే మాస్టర్ సర్వశక్తివంతులుగా చేశారు. అంటే వరదానం ఇచ్చారు. సర్వశక్తి భవ అనే వరదానాన్ని వరదాత రూపంలో ఇచ్చారు. వారసత్వంగా సర్వశక్తుల ప్రాప్తి ఇచ్చారు. సర్వశక్తి భవ అనే వరదాతగా ఈ వరదానాన్ని కూడా ఇచ్చారు. సభీ బచ్చోं को एक द्वारा एक जैसा डबल अधिकार मिलता है. కాబట్టి రెండు అధికారాలు కూడా ఒక్కరి ద్వారా తండ్రి మరియు బాబా సద్గురు రూపంలో ఇస్తారు కదా. కాబట్టి రెండు రకాలైనటువంటి వరదానాలు, వారసత్వం మరియు వరదానం రెండు కూడా అందరికీ సమానంగా ఒకే రకంగా బాబా ఇచ్చారు. సభీ బచ్చోं को అందరికీ ఒక్కరి ద్వారానే లభించినాయి, ఒకే రకంగా లభించినాయి. కానీ దాన్ని స్వయంలో ధారణ చేయడంలో ఎవరి శక్తి అనుసారంగా వారు దాన్ని ధారణ చేయగలిగారు అని బాబా అంటున్నారు. అలా ధారణ చేయడం బట్టి ఆ విధంగా నంబర్ వారుగా తయారయ్యారు. బాబ్ సభీకు సదా और సర్వశక్తిశాలి బనాతే హై. బాబా అందరినీ కూడా సర్వశక్తులతో సంపన్నంగా చేస్తారు, సదా కొరకు చేస్తారు. అందుకని కొందరికి ఒక రకంగా, కొందరికి ఒక రకంగా బాబా ఇవ్వరు. కానీ పిల్లలు చేసినటువంటి ధారణలో యథాశక్తి ఉంటుంది. అలా యథాశక్తి చేసినందువల్ల వాళ్ళ స్థితి కూడా యథాశక్తిగానే తయారవుతుంది. లౌకిక జీవితము, అలౌకిక జీవితంలో అయినా కానీ ఎవరైనా చాలా సఫలతని పొందాలి అంటే వాళ్ళకి అన్ని శక్తులు ఉంటేనే వాళ్ళు సఫలత పొందుతూ ఉంటారు కదా. ఎంత శక్తులు అంత సఫలత అంటారు. ముఖ్యంగా లౌకికంలో అయినా కానీ బాబా దగ్గర, బాబా పిల్లలుగా అవ్వడంలో, దీనిలో కూడా ముఖ్యంగా తనువు యొక్క శక్తి, మనస్సు యొక్క శక్తి, ధనం యొక్క శక్తి, సంబంధాల యొక్క శక్తి, ఈ 4 శక్తులు కూడా సఫలతకు అవసరం. జీవన్ మే సదా వా సర్వ సఫలత నహీ హోతీ హై. వీటిల్లో ఏదైనా తక్కువ ఉన్నదనుకోండి, వాళ్ళకి సర్వసఫలత అనేది లభించదు కదా. अलौकिक జీవితంలో కూడా 4 శక్తులు అవసరమే. इस अलौकिक जीवन में आत्मा और प्रकृति दोनों की तंदुरुस्ती आवश्यक है. అదేవిధంగా ఈ అలౌకిక జీవితంలో కూడా సఫలతని పొందాలి, ఏదైనా చేసి భాగ్యాన్ని, ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి అన్న ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతి అంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉండడం అవసరం కదా.
जब आत्मा स्वस्थ है तो तन का हिसाब किताब, तन का रोग सूली से कांटा बनने के कारण स्वस्थिति के कारण स्वस्थ अनुभव करता है. ఇక్కడ ప్రకృతి కూడా ఆరోగ్యంగా ఉండడం అంటే, శరీరం ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటి అర్థము బాబా చెప్పేది? ఆత్మ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో, స్వస్థగా ఉంటుందో, స్వస్థితిలో ఉంటుందో ఆత్మ, అప్పుడు శరీరానికి ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉన్నా కానీ అది కూడా ఏమవుతుంది, పెద్ద మేకు లాంటిది చిన్నగా అనుభవం అవుతుంది, చిన్న ముళ్ళులాగా అనుభవం అవుతుంది. ఎక్కువ కష్టాన్ని, దుఃఖాన్ని అనుభవం చేయించదు. స్వస్థితి ఉన్న కారణంగా ఆరోగ్యంగా ఉన్న అనుభవమే చేసుకుంటూ ఉంటారు. उनके मुख पर चेहरे पर बीमारी के कष्ट के चिन्ह नहीं रहते हैं. మరి వారి నోటి ద్వారా మరి అనారోగ్యం యొక్క, దుఃఖం యొక్క వర్ణన చేసుకోరు. వాళ్ళ ముఖంలో కూడా అట్లా కనిపించదు. मुख पर कभी बीमारी का वर्णन नहीं होता. कर्मभोग के वर्णन के बदले कर्मयोग की स्थिति का वर्णन करते हैं. నేను ఇంత కష్టం, దుఃఖం అనుభవిస్తున్నాను అని కర్మభోగం యొక్క వర్ణన చేసే బదులు నేను యోగం ద్వారా ఇంత కష్టాన్ని కూడా ఇంత సహజంగా చేసుకున్నాను అని కర్మయోగం యొక్క అనుభవాలు చెప్తారు. బీమారీ కా వర్ణన నహీ కరేంగే, రోగం యొక్క వర్ణన చెయ్యరు. బీమారీకి వృద్ధి కర్నే కా కారణ్ బన్ జాతా హై. మాటి మాటికి దుఃఖం యొక్క వర్ణన, రోగం యొక్క వర్ణన చేస్తూ ఉన్నారనుకోండి, అది ఇంకా వృద్ధి అవ్వడానికి ఒక కారణంగా తయారవుతుంది. वह कभी भी बीमारी के कष्ट का अनुभव नहीं करेगा, ना दूसरे को कष्ट सुनाकर कष्ट की लहर फैलाएगा. అనారోగ్యాన్ని చాలా కష్టము అనే అనుభవము చేయరు. అది ఇంత కష్టము, అంత కష్టము అని అందరికీ చెప్పి మరి వాళ్ళకు కూడా కష్టపెట్టరు. అలా కష్టం యొక్క అలలు వ్యాపింప చేయరు అని బాబా అంటున్నారు. और ही परिवर्तन की शक्ति से कष्ट को संतुष्टता के रूप में परिवर्तन कर संतुष्ट रहते हैं. ఇంకా ఆ యొక్క కష్టాన్ని కూడా పరివర్తన చేసి, కష్టాన్ని కూడా సంతుష్టత రూపంలో పరివర్తన చేసి సంతుష్టత అలలు వ్యాపింప చేస్తారు. మాస్టర్ సర్వశక్తివంతులై శక్తుల యొక్క వరదానంతో సమయం ప్రమాణంగా సహన శక్తి, ముచ్చుకునే శక్తి ప్రయోగం చేస్తారు. और समय पर शक्तियों का वरदान का वर्षा कार्य में लाना. కాబట్టి బాబా ఇచ్చినటువంటి సర్వశక్తుల్ని అది అనారోగ్యం యొక్క రూపంలో అయినా, ఎదుర్కోవడంలో అయినా, సహించడంలో అయినా ప్రయోగించుకుంటారు. ఇలా ప్రయోగించుకున్న కారణంగా సమయానికి వారు బాబా నుండి పొందిన ఈ యొక్క సర్వశక్తులు అనేటువంటివి వరదానంగా, వారసత్వంగా అవుతాయి అంటున్నారు. యహీ ఉస్కేలియే వరదాన్ దువా దవాయి. వాళ్ళకి వరదానం రూపంలో, ఆశీర్వాదం రూపంలో అవి పనిచేస్తాయి అంటున్నారు. ఇలా ఆశీర్వాదం రూపంలో, మందు రూపంలో పనిచేస్తాయి. ఎందుకంటే సర్వశక్తివంతుడైన బాబా ద్వారా సర్వశక్తుల యొక్క ప్రాప్తి అనేది లభించింది కాబట్టి, जैसी परिस्थिति, जैसा समय, जिस विधि से आप कार्य में लगाने चाहो वैसे ही रूप से यह शक्तियाँ आपकी सहयोगी बन सकती हैं. ఎలాంటి పరిస్థితో, ఎలాంటి సమయమో, ఏ విధిని మీరు కార్యంలో ఉపయోగించాలనుకుంటే ఆ రూపంతో ఈ శక్తులు మీకు సహయోగిగా అవుతాయి అంటున్నారు. इन शक्तियों का वह प्रभु वरदान को जिस रूप में चाहे उस रूप धारणा कर सकते हो. ఈ శక్తుల్ని, ప్రభు వరదానాన్ని ఏ రూపంలో అంటే ఆ రూపంలో మీరు ధారణ చేయవచ్చు. ఇప్పుడిప్పుడే శీతలత రూపంలాగా ఆత్మ, నేను శీతల స్వరూపాన్ని అని చెప్పి అట్లాగా ఆత్మ శీతల స్వరూపాన్ని అనుభవం చేయొచ్చు. ఇప్పుడిప్పుడే నేను జ్వాలాముఖిని అనేటువంటి అనుభవాన్ని కూడా చేయొచ్చు. पानी की शीतलता का भी अनुभव करा सकते तो आग के जलाने की भी अनुभव करा सकते हो. నీటి లాంటి శీతలతను అనుభవం చేయించవచ్చు. అదేవిధంగా అగ్ని వంటి కాల్చేటువంటి అనుభవాన్ని కూడా చేయించవచ్చు అంటున్నారు. అలాగే ఈ సర్వశక్తుల్ని మందు రూపంలో కూడా ఉపయోగించుకోవచ్చు, శక్తిశాలిగా చేసుకోవడానికి. यह सिर्फ समय पर कार्य में लगाने की अथॉरिटी बनो. కాబట్టి సమయానికి మీ దగ్గర ఉన్న శక్తిని ప్రయోగించడము అలవాటు అవ్వాలి. అలా అలవాటైతే అదొక అథారిటీగా మీకు తయారవుతుంది. మీ శక్తిని మీరు ఉపయోగించుకునే అథారిటీ మీకు వస్తుంది. ఈ సర్వశక్తులు మాస్టర్ సర్వశక్తివంతులైన మీకు సేవాదారులు. ఎప్పుడు ఏ శక్తిని ఆర్డర్ చేస్తే ఆ శక్తి హజూర్ అవ్వాలి, सहयोगीగా కావాలి. सेवा लेने वाले भी
ఇట్నే చతుర్ సుజాన్ చాహియే. సేవ అనేటువంటిది మరి చేయించుకునే వాళ్ళు కూడా తెలివి ఉండాలి కదా అని బాబా అంటున్నారు. మీకు సేవాధారులు బాగా లభించారు, సర్వశక్తులు సర్వప్రాప్తులు లభించినాయి, కానీ సేవ చేయించుకునే వాళ్ళు కూడా తెలివైన వాళ్ళు అయి ఉండాలి కదా, వాటిని ఉపయోగించుకోవడం రావాలి కదా. जे तन की शक्ति आत्मिक शक्ति के आधार पर सदा अनुभव कर सकते हो. తను యొక్క శక్తిని ఆత్మిక శక్తి ఆధారంతో నడిపించుకోవడం వస్తుందా అంటే ఆత్మశక్తి ఆధారంతో తనువుని నడిపించగలగాలి. ఈ అనుభవం చేసుకుంటున్నారా? సదా ఎప్పుడైతే ఈ అనుభవం చేసుకుంటారో మీరు స్వస్థితిలో ఉన్న కారణంగా స్వస్థ అంటే ఆరోగ్యంగా అనుభవం చేసుకుంటారు. అలౌకిక బ్రాహ్మణ జీవితం ఉన్నదే సదా ఆరోగ్యంగా స్వస్థగా ఉండే జీవితం. ఎప్పుడైతే స్వస్థితిలో ఉండడం ఆత్మకి అలవాటు అవుతుందో శరీరాన్ని నడిపించడం కూడా వస్తుంది. వరదాతా సే సదా స్వస్థ భావ కా వరదాన్ మిలా హువా హై. ఎందుకంటే వరదాత అయిన బాబా నుండి సదా స్వస్థగా ఉండే వరదానం లభించింది. బాప్దాదా దేఖతే హే ప్రాప్త హుయే वरदानों को कोई बच्चे समय पर कार्य में लगाकर लाभ नहीं ले सकते हैं. वह यह कहे कि शक्ति अर्थात सेवाधारियों से अपनी विशालता विशाल बुद्धि द्वारा सेवा नहीं ले पाते हैं. బాప్దాదా చూస్తారు లభించినటువంటి వరదానాలు కొంతమంది పిల్లలు సమయానికి కార్యంలో పెట్టి లాభం పొందలేకపోతూ ఉంటారు, లేక శక్తుల్ని సేవాధారుల్ని విశాల బుద్ధి ద్వారా సేవ చేయించుకోలేకపోతూ ఉంటారు. దీని కారణంగా మాషా సర్వశక్తివాన్ యొక్క స్థితి తయారవ్వడంలో లోటు వస్తూ ఉంటుంది. యహ శ్రేష్ఠ స్థితి భీ హై, సాత్ సాత్ డైరెక్ట్ పరమాత్మ ద్వారా పరం టైటిల్ భీ హై. మాషా సర్వశక్తివంతులు ఉండడం అంటే ఏంటి? ఇది ఒక శ్రేష్టమైన స్థితి. అంతేకాకుండా డైరెక్ట్ పరమాత్ముని ద్వారా మీకు దొరికినటువంటి గొప్ప టైటిల్, పరం టైటిల్, అన్నిటి టైటిల్స్లో కూడా హయ్యెస్ట్. అందుకని మాస్టర్ సర్వశక్తివాన్ అనేది డైరెక్ట్గా భగవంతుడి ద్వారా నాకు లభించినటువంటి హయ్యెస్ట్ టైటిల్ అనేది గుర్తుంచుకోండి. టైటిల్ కా నషా కిత్నా రఖతే హే. ఈ టైటిల్ యొక్క నషా ఎంత ఉంటుంది? టైటిల్ కిత్నే కార్య సఫల్ కర్ దేతా హై. ఈ టైటిల్ అనేటువంటిది అంటే ఈ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి అనేది ఎంత కార్యాన్ని సఫలం చేయిస్తూ ఉంటుందో చూడండి. పరమాత్ముడి ఇచ్చిన టైటిల్ నాకు పరమాత్ముడి ఇచ్చిన బిరుదు అని. ఇంత సంతోషము ఇంత శక్తి ఇందులో ఇమిడి ఉన్నాయి. అగర్ ఇसी टाइटल की स्थिति रूपी सीट पर सेट रहो तो सर्व परिस्थितियाँ सेवा के लिए सदा हाजिर अनुभव होगी. ఈ టైటిల్ని సదా స్థితి రూపంలో ఉంచుకొని అంటే నేను మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్థితి రూపంలో ఉండి మాస్టర్ సర్వశక్తివాన్ అనే సీట్ మీద కూర్చున్నారనుకోండి, సెట్ అయి ఉండాలనుకోండి, అప్పుడు మీ సర్వశక్తులు మీ సేవ కోసము హాజరయ్యి ఉన్న అనుభవం చేసుకుంటారు. మీ ఆర్డర్ని కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి అంటున్నారు. వరదాన్కో వరసేకో కార్యమే లగావో. వరదానాన్ని వారసత్వాన్ని కార్యంలో ఉపయోగించండి అంటున్నారు. अगर मास्टर सर्वशक्तिवान के स्वमान में स्थित नहीं होते तो शक्तियों को आर्डर में चलाने के बजाय बार बार बाप को अर्जी डालते रहते हैं. మరి మాస్టర్ సర్వశక్తివంతులం అనే స్వమానంలో స్థితి అవ్వడం రావట్లేదు అనుకోండి, మాటి మాటికి బాబా ఆ శక్తి ఇవ్వరా ఈ శక్తి ఇవ్వరా అని అర్జీ పెట్టుకోవాల్సి వస్తూ ఉంటుంది అని బాబా అంటున్నారు. యహ హమారా కార్య కరాదు. ఏమని అర్జీ పెట్టుకుంటారు? బాబా మాకు ఈ కార్యం చేసి పెట్టండి బాబా, ఇది జరగాలి బాబా, అది జరగాలి బాబా అని అడుగుతూ ఉంటారు. ఇలా అర్జీ వేసేటువంటి వారు ఎప్పుడు సదా రాజీగా ఉండలేరు కదా. ఏక్ బాత్ పూరీ హోగి దూసరీ షురూ హో జాయేగి. ఎప్పుడు కూడా బాబాని ఇట్లాగా మీ స్వమానంలో ఉండి మీరు ఆ యొక్క శక్తిని ఉపయోగించుకోవడం రాకపోతే బాబాని చేసి పెట్టమని అడగాలి. అలా అడుగుతూ ఉంటే మీకే సంతుష్టంగా అనిపించదు కదా. రెండోది బాబా అంటారు మీరు అధికారిగా అనుభవం చేసుకోలేకపోతూ ఉంటారు కదా, అది ఒకసారి ఒకటి పూర్తయితే ఇంకొకసారి ఇంకొక పని వస్తూ ఉంటుంది కదా అంటున్నారు. అందుకని మాలిక్గా ఈ యోగయుక్తమైనటువంటి సేవ, యోగయుక్త సేవ సేవాధార్యంసేలో సేవాధార్యుల నుండి ఈ సేవని తీసుకోండి. సదస్వస్థగా స్వయంకి అనుభవ కరేంగే. ఇట్లా చేసినప్పుడు
సదా స్వస్థగా ఉన్న, ఆరోగ్యంగా ఉన్న అనుభవం స్వతహాగానే చేసుకుంటారు. దీన్నే తనువు యొక్క శక్తి ప్రాప్తి అని అంటారు. అంటే మరి ఇక్కడ బాబా తనువు యొక్క శక్తి అంటే తనువు ద్వారా నేను ఆరోగ్యంగా ఉన్నాను, మాష సర్వశక్తివాన్ని అని ఆత్మ తనువును నడిపిస్తున్నటువంటి అభ్యాసం చేయడము అని బాబా మనకి వివరించారనమాట. ఎందుకంటే కొంతమంది ఏమంటారు, మేము చాలా వృద్ధులం అయిపోయాం, మాకు తనువు యొక్క శక్తి లేదంటే బాడీలో ఉండే బలాన్ని ఆలోచించుకుంటారు. బాబా దాని గురించి చెప్పట్లేదు ఇక్కడ. తనువు యొక్క శక్తి అంటే స్వస్థితిలో ఉంటూ సర్వశక్తివాన్, మాష సర్వశక్తివాన్ స్థితిలో ఉండగలిగి ఆత్మ ఆరోగ్యంగా అనుభవం చేసుకుంటూ శరీరాన్ని నడిపించుకోవడాన్ని అసలైన ఆరోగ్యము అని బాబా అంటున్నారు. అంతేగాని శరీరానికి ఏ రోగం లేకుండా ఉంటే దాన్ని అసలైన ఆరోగ్యం అనరు. వాళ్ళు గొప్ప ఆరోగ్యవంతులు అని వాళ్ళకు బాబా టైటిల్ ఏమి ఇవ్వరు. కొంతమంది ఉంటారు శరీరానికి ఏ అనారోగ్యము ఉండదు అనుకోండి, అయినా కానీ వాళ్ళ మనసు ఆత్మ ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటుంది అనమాట. దాని గురించి బాబా చెప్పట్లేదు. ఎవరైతే బాబా పిల్లలు ఉన్నారో, నేను ఆత్మను, మాష సర్వశక్తివాన్ ఆత్మను, స్వయంగా భగవంతుడు నాకు ఈ టైటిల్ ఇచ్చారు అనేటువంటి అనుభవంలో ఉంటూ శరీరాన్ని నడిపించుకోవడం, అవసరమైనప్పుడు అవసరమైన శక్తిని ఉపయోగించుకోవడం అనేది ఎవరికి వస్తుందో వారే స్వస్థ అంటే తనువు యొక్క శక్తిని కలిగిన ఆత్మ అంటున్నారు బాబా. ఇది ఒకటి. ఐసేహి మన్కి శక్తి. ఇక రెండో శక్తి ఏంటి? తనువైపోయాక మనసు, మనసు యొక్క శక్తి. మనసు శక్తి అంటే ఏంటి? శ్రేష్ఠ సంకల్పాలే చేయగలిగేటువంటి శక్తి అన్నమాట. అంటే వ్యర్థ సంకల్పాలు కొన్ని, శ్రేష్ఠ సంకల్పాలు కొన్ని చేశాము అంటే ఏంటి? ఒక్కొక్కసారి ఏమైపోయినట్లు, ఒక్కొక్కసారి బలహీనాత్మలైనట్లు, ఒక్కొక్కసారి మాష సర్వశక్తివాన్ అయినట్లు అనమాట. కాబట్టి అలా కాదు, కేవలము శ్రేష్ఠ సంకల్పాలు మాత్రమే చేయగలిగేటువంటి శక్తి అంటే వ్యర్థ సంకల్పాలు రాకుండా ఉండగలిగేటువంటి శక్తి. मास्टर सर्वशक्तिवान के हर संकल्प में इतनी शक्ति है जो जिस समय चाहे वह कर सकते हैं. ఎవరికైతే ఇట్లా సాధారణత వ్యర్థము కూడా సమాప్తమైపోయి మాస్టర్ సర్వశక్తివాన్ స్థితిలో ఉంటారో వారికి అంత శక్తి లభిస్తుంది. మనసు యొక్క శక్తి అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ఏ సంకల్పం కావాలంటే దాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటారు, చేయించగలుగుతూ ఉంటారు. क्योंकि उनके संकल्प सदा शुभ श्रेष्ठ कल्याणकारी होंगे. ఎందుకంటే వారి సంకల్పాలు సదా శుభంగా శ్రేష్టంగా కళ్యాణం యొక్క సంకల్పాలై ఉంటాయి. వహ సిద్ధి జరూర్ హోతా హై, అవి తప్పకుండా సిద్ధిస్తూ ఉంటాయి. और मास्टर सर्वशक्तिवान होने के कारण मन कभी मालिक को धोखा नहीं दे सकता. వాళ్ళు మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్న కారణంగా మనస్సు ఎప్పుడు కూడా వారిని మోసం చెయ్యదు. దుఃఖ నహి అనుభవ కరా సక్తా, వారికి దుఃఖాన్ని అనుభవం కానివ్వదు. మన్ ఏకాగ్ర అర్థాత్ ఏక్ ఠికానే పరిస్థితి రెహతా హై, మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది అంటే ఒకే గమ్యం పైన స్థితి అయి ఉంటుంది. భటక్తా నహి హై, అటు ఇటు తిరగడం అనేది జరగదు. జహా చాహే జబ్ చాహే మన్కో వహా స్థితి కర్ సక్తే హో, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా మనస్సుని స్థితి చేయగలుగుతారు. కభీ మన్ ఉదాస్ నహీ హో సక్తా క్యూంకి వహ సేవాదారి దాస్ బన్ జాతా హై, వారి మనసు ఎప్పుడు ఉదాసీనంగా అయిపోదు. ఎందుకంటే మనస్సు యొక్క శక్తి అనేటువంటిది ఉదాసీనతను దాసీగా చేసేసుకుంటుంది. యహ హై మన్ కి శక్తి కో అలౌకిక్ జీవన్ మే వర్షే కా వరదాన్ మే ప్రాప్త కర్నా, ఇది మనసు యొక్క శక్తిని ఈ అలౌకిక జీవితంలో వరదానం రూపంలో పొందడము అంటున్నారు. వారసత్వంగా వరదానంగా పొందడం. ఆ తర్వాత అదే రకంగా మూడవ శక్తి ఏంటి? ధనం యొక్క శక్తి. అర్థాత్ జ్ఞాన్ ధన్ కి శక్తి. జ్ఞాన్ ధన్ స్థూల్ ధన్ కి ప్రాప్తి స్వతः कराता, जहाँ ज्ञान धन है वहाँ प्रकृति स्वतः दासी बन जाता है. బాబా జ్ఞానధనం యొక్క శక్తి గురించి చెప్పారు కదా. జ్ఞానధనము స్థూలధనం, ఈ రెండు స్వతహాగా జ్ఞానధనం స్థూలధనాన్ని స్వతహాగా ప్రాప్తింప చేయిస్తుంది. జ్ఞానం ఉన్న చోట ప్రకృతి స్వతహాగా దాసీగా అవుతుంది. యహ స్థూల్ ధన్ ప్రకృతికి సాధనకే లియే హై, స్థూలమైన ధనం దేనికోసము? ప్రకృతి యొక్క సాధనాలన్నీ సమకూర్చుకోవడం కోసం. జ్ఞానధనం ఏంటి? ప్రకృతి యొక్క సర్వ సాధనలు స్వతహాగా
प्रकृति के सर्व साधन स्वतः प्राप्त होता है. జ్ఞానధనంతో ప్రకృతి యొక్క సర్వ సాధనాలు స్వతహాగా లభిస్తాయి. అందుకే జ్ఞానధనము అన్నింటిలో రాజా లాంటిది అని. ఎక్కడైతే రాజా ఉంటే అక్కడ అన్ని పదార్థాలు స్వతహాగా లభిస్తాయి, శ్రమించే అవసరం లేదు. अगर कोई भी लौकिक पदार्थ प्राप्त करने में मेहनत करनी पड़ती तो इसका कारण ज्ञानधन की कमी. वास्तव में ज्ञानधन पद्मा पदंपति बनाने वाला है. లౌకికంలోమైనా కానీ పదార్థాల యొక్క ప్రాప్తి వెనుక పడుతున్నారు, శ్రమ కలుగుతున్నది అన్నట్లయితే జ్ఞానధనం కూడా లోటున్నట్లే. వాస్తవానికి జ్ఞానధనం పద్మాపదంపతిగా చేసేటువంటిది. పరమార్థ వ్యవహార్ కో స్వతహా సిద్ధ కర్తా హై. పరమార్థం అనేది వ్యవహారాన్ని స్వతహాగా సిద్ధింపచేస్తుంది. కాబట్టి పరమాత్మ ధనాన్ని కలిగిన వారు పరమార్థిగా అవుతారు. సంకల్ప కర్ణకి भी ఆవశ్యకత नहीं. మీకు సంకల్పం చేసే అవసరం కూడా లేదు, స్వతహాగానే సర్వశక్తులు పూర్తవుతాయి. धन की इतनी शक्ति है जो अनेक जन्म यह ज्ञान धन राजाओं का भी राजा बनाता है. అనేక జన్మలు మీరు స్థూలధనంతో కూడా ఎందుకు సంపన్నం అవుతున్నారు? ఈ సమయంలో జ్ఞానధనము దాని యొక్క ప్రాప్తి అంటే దాన్ని ధారణ చేసి జీవితంలో ఆచరించడం వల్ల అనేక జన్మల వరకు స్థూలధనంతో కూడా సంపన్నంగా అవుతారు అని బాబా అంటున్నారు. రాజులకు రాజుగా అవుతారు కదా. తో ధన్కి भी శక్తి సహజ ప్రాప్త హో జాతీ హై. ఎందుకంటే ఆ యొక్క ధనాన్ని కూడా ఎలా ఉపయోగించాలనేది కూడా జ్ఞానధనంలోనే మనకి వచ్చేస్తుంది. కాబట్టి బాబా అంటున్నారు ధనం యొక్క శక్తి సహజంగానే లభిస్తుంది అంటున్నారు. కాబట్టి తనువుని ఎలా ఉపయోగించాలి, మనసుని ఎలా ఉపయోగించాలి, ధనాన్ని ఎలా ఉపయోగించాలి, ప్రతి ఒక్క దాని యొక్క నాలెడ్జ్ మరియు ధారణ. ఇసీ ప్రకార్ ఇక ఇదే విధంగా నాలుగవది సంబంధం యొక్క శక్తి. संबंध की शक्ति के प्राप्ति की शुभ इच्छा इसलिए होती है क्योंकि संबंध में स्नेह और सहयोग की प्राप्ति होती है. సంబంధం యొక్క శక్తి ప్రాప్తించేటువంటి శుభమైన ఇచ్చ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే సంబంధంలో కూడా స్నేహము సహయోగం అనేవి లభిస్తాయి కాబట్టి ఈ అలౌకిక జీవితంలో సంబంధం యొక్క శక్తి డబల్ రూపంలో మీకు లభించింది తెలుసు కదా. డబల్ సంబంధం యొక్క శక్తి మీకు ఉన్నది. ఎలా ప్రాప్తిస్తుంది? ఒకటేమో బాబా ద్వారా సర్వ సంబంధాలు, రెండోదేమో దైవీ పరివారం ద్వారా సర్వ సంబంధాలు. కాబట్టి డబల్ సంబంధం ఉన్నట్లే కదా. బాప్సే బి और ఆపస్ మే బి. ఒకటేమో బాబాతో సర్వ సంబంధాల ప్రాప్తి, రెండోది పరస్పరం బ్రాహ్మణుల మధ్య ఉన్నటువంటి సంబంధం. కాబట్టి రెండింటి యొక్క ప్రాప్తి మీకు లభించింది. तो यह సంబంధ ద్వారా స్వదా నిస్వార్థ స్నేహ. ఏ సంబంధమైనా మీకు అది బ్రాహ్మణ పరివారం యొక్క సంబంధమైన, బాబాతో ఉన్న సంబంధమైన మీకు లభించేది నిస్వార్థమైన స్నేహము, అవినాశీ స్నేహము, అవినాశీ సహయోగం అనేది లభిస్తుంది. తో సంబంధకి भी శక్తి है. కాబట్టి సంబంధం యొక్క శక్తి కూడా ఉన్నది. वैसे भी बाप बच्चों को क्यों चाहता है? बच्चा बाप को क्यों चाहता है? सहयोग के लिए, समय पर सहयोग मिले. तो इस अलौकिक जीवन में चारों शक्तियों की प्राप्ति वरदान रूप में मिलता है. ఏ విధంగా తండ్రి ఏమని కోరుకుంటారు? పిల్లల సహయోగం కోరుకుంటారు. పిల్లలు ఏం కోరుకుంటారు? తండ్రి సహయోగం కోరుకుంటూ ఉంటారు కదా. అట్లా ఈ అలౌకికమైన జీవితంలో కూడా బాబాకు పిల్లలుగా కూడా ఉన్నారు, బాబాని పాలన చేసేవారు కూడా ఉన్నారు. కాబట్టి రెండు సంబంధాల యొక్క సహయోగం, అట్లాగే సమయానికి సహయోగం. కాబట్టి ఇట్లా వారసత్వం రూపంలోనూ లభిస్తుంది. అన్ని శక్తులు अलौकिक జీవితంలోనూ లభిస్తున్నాయి. जहाँ चारों प्रकार की शक्तियाँ प्राप्त है उसकी हर समय స్థితి कैसी होगी. అన్ని శక్తులు ఉన్న వారికి స్థితి ఎట్లా ఉంటుంది? ఎప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్గా ఉంటారు. ఈ స్థితి అనే సీట్ పైన కూర్చోవడం వస్తుందా? इसी को ही दूसरे शब्द में स्व के राजा व राजयोग कहा जाता है. దీన్ని ఇంకొక మాటలో చెప్పాలంటే తమ పైన తాము రాజ్యం చేయడము రాజయోగి అని అంటారు. రాజావుకి భండార్ సదా భర్పూర్ రహతే హే. రాజుల యొక్క బండార నిండుగా ఉంటుంది కదా, తినేస్తే అయిపోతుంది అన్నట్టు ఉండదు కదా, నిండుగా ఉంటుంది. అలాగే రాజయోగిలు అంటే సదా శక్తుల యొక్క బండారాతో నిండుగా ఉన్నవాళ్ళు. రాజుగారి దగ్గర ఖజానాలు ఉంటాయి కదా, అట్లాగే రాజయోగుల దగ్గర శక్తుల ఖజానా అనేటువంటిది, అలాగే అన్ని బండారాల యొక్క ఖజానా ఉంటుంది. అర్థమైంది కదా.
దీన్నే శ్రేష్ఠ బ్రాహ్మణ అలౌకిక జీవితము అని అంటారు. సదా అధికారిగా అయి సర్వశక్తుల యొక్క కార్యంలో ఉపయోగించాలి. యథాశక్తి బదులు సదాశక్తిశాలిగా అవ్వండి. అర్జీ పెట్టుకునేటువంటి వాళ్ళుగా అయ్యే బదులు రాజీగా ఉండేవారిగా కండి. అచ్చా, మధుబన్ ఆనే కా ఛాన్స్ తో సభీకో మిల్ రహా హై. మధుబన్ వచ్చే ఛాన్స్ అందరికీ లభిస్తుంది. లభించిన భాగ్యాన్ని సదా తోడుంచుకోండి. భాగ్య విధాతతో పాటుగా ఉండాలంటే భాగ్యాన్ని తోడుంచుకోవడం. 3 जोन के आए हैं, अलग अलग स्थान की 3 नदियाँ आकर इकट्ठी हुई हैं. 3 జోన్స్ వాళ్ళు కూడా వచ్చారు. వేరువేరు స్థానాల నుండి 3 నదులు వచ్చారు కదా. త్రివేణి సంగమం అంటారు 3 నదులు కలిస్తే. అట్లా 3 జోన్స్ నుండి పిల్లలు వచ్చి సేవ చేయడానికి వచ్చారు. అందుకని బాబా అంటున్నారు 3 నదుల యొక్క కలయిక అంటున్నారు. బాబ్దాదా వరదాతగా అయి అందరికీ వరదానం ఇస్తున్నారు. వరదానాన్ని కార్యంలో ఉపయోగించడం ఇది ప్రతి ఒక్కరిపైన మీపైనే ఆధారపడి ఉంటుంది. బాబా అయితే అందరికీ సమానంగా ఇస్తారు. దాన్ని ధారణ చేయడము, స్వీకరించడం, ఆచరించడంలోనే నంబర్ 1గా ఉంటారు. అచ్చా, चारों ओर के सर्ववर से और वरदानों के अधिकारी श्रेष्ठ आत्माओं को నలువైపులా ఉన్న సర్వ వారసత్వానికి వరదానాలకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలకు సర్వశక్తివాన్ ఆ శ్రేష్ఠ ఆత్మలకు సదా సంతుష్టత యొక్కలను వ్యాపింపచేసే సంతుష్ట ఆత్మలకు సదా పరమార్థం ద్వారా వ్యవహారాన్ని సిద్ధింపచేసుకునే మహానాత్మలకు బాబ్దాదా యొక్క స్నేహము, శక్తి సంపన్నమైనటువంటి యాద్ ప్యార్ और नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. अच्छा, सर्व के सहयोग से सुखमय संसार कार्य के बारे में अव्यक्त बाप दादा की प्रेरणा. ఆ సంవత్సరం జరిగిందనమాట. సర్వుల సహయోగంతో సుఖమయమైన ప్రపంచము అని ఇలాంటి ప్లాన్ ఆలోచించారనమాట. ఈ కార్యక్రమం గురించి బాబ్దాదా ప్రేరణ. యహ విషయ ఐసీ హై జో స్వయం సభీ సహయోగ్ దేనేకి ఆఫర్ కరేంగే. ఈ యొక్క కార్యక్రమం చేయండి, అందరి యొక్క సహయోగము అనేది ఉంటేనే ఈ యొక్క సుఖమయమైన ప్రపంచ స్థాపన జరుగుతుంది అనేది ఎప్పుడైతే అందరికీ తెలియచేస్తారో వారి వంతు సహయోగము ఇవ్వడానికి వాళ్ళు ఆఫర్ చేసుకోగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఇలా వారు సహయోగిగా అవుతారో అప్పుడు సంబంధంలోకి బాబాతో సంబంధాన్ని కూడా అనుభవం చేసుకోగలుగుతూ ఉంటారు. కాబట్టి ఇలా ఆఫర్ చేసుకుంటారు, మేము సహయోగం ఇస్తాము అని ఎవరైతే ఆఫర్ చేసుకుంటూ ఉంటారో శుభభావన శుభకామన సంపన్న సేవామే సేవాధారి ఆగే బడే. ఎప్పుడైతే ఇలా ఆఫర్ చేసుకుంటారో వారికి శుభభావన శుభకామన సంపన్నంగా సేవలో ముందుకు వెళ్తూ ఉంటారు. తో శుభభావన కా ఫల్ ప్రాప్త్ నహీ హో యా హో నహీ సక్తా. శుభభావనకు ఫలం లభించకుండా ఉండదు అని బాబా అంటున్నారు. లభించకపోవడము అనేదే ఉండదు అంటున్నారు. తో యహ ఫల్ తయార్ హై, సిర్ఫ్ ధర్నీ తయార్ హోతే హీ హోనికి థోడీ సీ దేరీ హై. కాబట్టి శుభభావన శుభకామనకి ఫలం తప్పక లభిస్తుంది. అయితే భూమి తయారవ్వడమే ఇప్పుడు మీరు చేయాల్సింది అని బాబా. ముందు భూమి తయారు చేసి శుభభావన శుభకామన అనే బీజాలు వేస్తే ఫలం రాకుండా ఎలా ఉంటుంది అంటే ముందు అనేక మంది ఆత్మలను మనస్సును సిద్ధం చేయాలి. మేము సహయోగిగా అవ్వాలి అనేటువంటి భావన అందరి మనస్సుల్లోనూ రావాలి. వాళ్ళంతటా వాళ్ళే ఆఫర్ చేసుకోవాలి, సహయోగం యొక్క భావన ఆఫర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో వాళ్ళు ఆఫర్ చేసుకున్నప్పుడు శుభభావన శుభకామన అనేది వాళ్ళ మనసులోనే ఉత్పన్నమయ్యి బీజం వస్తుంది. ఎప్పుడైతే ఇట్లాంటి బీజం అనేది వచ్చిందో దానికి ఫలం వాళ్ళకి తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఎవరు ఆఫర్ చేసుకుంటారో వారు సంపన్నంగా తయారవుతారు. ఫల్ తయార్ హై, సిర్ఫ్ ధర్ని తయార్ హోనికి తోడీ సీ దేరీ, ఫల్తో ఫటాఫట్ నిక్లేంగే. బాబా అంటారు ముందు వాళ్ళ మనసు అనేది మారడం కదా ముఖ్యము. ఆ భూమి మారడం అనేదే ఆలస్యం. బీజాలు ఫలాలు త్వరగానే వచ్చేస్తాయి. అవి వహ ధర్ని తయార్ హో రహీ హై. కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు
ఆఫర్ చేసేటువంటి వాళ్ళ మనస్సు అనే భూమిని తయారు చేయండి అని బాబా అంటున్నారు. సేవతో సభీకి करनी आवश्यक है, लेकिन फिर भी जो विशेष सत्ताएं उसमें तो समीप नहीं आए, चाहे राज्य सत्ता वालों की सेवा हुई या ధర్మ సత్తా వాళ్ళకి హుయి హే. అన్ని వర్గాల సేవ చేయాలి, అందరిది చేయాలి. సమాజంలో అన్ని వర్గాల వారి సేవ బాబా చేయమంటారు కదా. కొన్ని ముఖ్యమైన విశేషమైన సత్తాలు ఇంకా రాలేదు జ్ఞానంలోకి అని బాబా అంటున్నారు. సమీపంగా రాలేదు. విశేషంగా దాంట్లో రాజ్యసత్తా వారు అంటే పొజిషన్స్లో, అధికారంలో, పదవుల్లో ఉన్నటువంటి వారు రాజ్యసత్తా యొక్క సేవ. అలాగే ధర్మసత్తా అంటే ధర్మానికి సంబంధించి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు బాబా అన్నారు. వాళ్ళని అందరినీ కూడా మీరు సహయోగిగా చెయ్యండి అంటున్నారు. దగ్గర తీసుకొని రండి. వాళ్ళంతటా వాళ్ళు కూడా ఆఫర్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ వస్తాయి కదా. ఎవరైనప్పటికీ కూడా సమయానికి సహయోగిగా కావడం ఉస్కి ఆవశ్యకత హై. ఎప్పుడైతే పిల్లలు సమయానికి సహయోగిగా అవుతారో దీని అవసరం చాలా ఉన్నది. శక్తిశాలి బాణ్ లగానా పడేగా. మీరు శక్తిశాలి బాణాలు వేస్తేనే కదా వాళ్ళకి తగులుతుంది. బాబా అంటున్నారు ఎదుటి వారికి తగలాలి అంటే బాణం వేయకుండా ఎలా తగులుతుంది? उसके लिए शक्तिशाली बाण लगाना पड़ेगा. देखा जाता शक्तिशाली बाण वही होता जिसमें सर्व आत्माओं के सहयोग की भावना हो. అందరూ బాబాకి సహయోగిగా అవ్వాలి అనే భావన ఫస్ట్ మీకు ఉండాలి అని బాబా అంటున్నారు. అలా మీకుంటేనే కదా మీరు బాణం వేయగలుగుతారు. మీ దగ్గరే లేనప్పుడు మీరు బాణం ఏమేస్తారు అని బాబా అంటున్నారు. కాబట్టి సర్వాత్మలు సహయోగిగా కావాలి అనే భావన ఉన్నవారే బాణం వేస్తారు. ఇలాంటి శుభభావన, సంతోషం యొక్క భావన, సద్భావన అని అనబడతాయి. ప్రతి కార్యంలోనూ ఇలాంటి భావన ఉన్నప్పుడే సహజంగా సఫలత లభిస్తుంది. అభి జో సేవ కర్తే హో వహ అలగ్ అలగ్ కర్తే హో. ఇప్పుడు ఏదైతే సేవ చేస్తున్నారో వేరువేరుగా చేస్తున్నారు. लेकिन जैसे पहले ज़माने की कोई कार्य करने के लिए जाते थे तो सारे परिवार के आशीर्वाद लेकर जाते थे. ఇప్పుడు చూడండి, ఇదివరకు కాలంలో ఎవరైనా ఏదైనా ఒక గొప్ప ముఖ్యమైన కార్యము చేయాలని బయలుదేరారు అనుకోండి, అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని అప్పుడు బయలుదేరుతూ ఉండేటువంటి వారు. పాతకాలంలో పరివారంలో అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండేటువంటి వారు. అప్పుడు వారికి సహజంగా అనిపిస్తూ ఉండేటువంటిది. కాబట్టి వర్తమాన సేవలో ఈ అడిషన్ చేసుకోండి అని బాబా అభివృద్ధి చేసుకోవాలి. ఏ కార్యం అనేటువంటిది అయినప్పటికీ కూడా అందరి యొక్క శుభభావన, శుభకామనలు అనేటువంటివి ఉండాలి. సర్వుల సంతుష్టత బలం నిండాలి. వారు సహయోగిగా అయితే వారికి సంతుష్టత లభిస్తుంది. అట్లా ఎవరికి వారు ఆఫర్ చేసుకున్నప్పుడు ఆ విధమైన సంతుష్టత లభిస్తుంది. అప్పుడు శక్తిశాలి ఫలం వస్తుంది. అభి ఇతని మెహనత్ కర్నే కి ఆవశ్యకత నహీ, యహ ఖోఖలే హుయే పడే హై. मेहनत करने की ज़रूरत नहीं, फूंक दे तो उड़कर यहाँ आ जाएंगे, ऐसे खोखले हैं. ఇప్పుడు చాలా కష్టపడి వాళ్ళని లాక్కు రావాలి అని కూడా అనుకోవక్కర్లా. ఊరికే ఓదండి వచ్చేస్తారు. లోపల ఏం లేదు వాళ్ళ దగ్గర, డొల్ల తప్ప అని బాబా అంటున్నారు. ఒకసారి ఊదారంటే వాళ్ళు వచ్చేస్తారు. आजकल तो सब समझ रहे हैं और कोई पावर चाहिए जो कंट्रोल कर सके, चाहे राज्य को चाहे धर्म को. బాబా అంటున్నారు వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఏదో పవర్ కావాలి అనుకుంటున్నారు వాళ్ళు కూడా. మొత్తం అంతా కంట్రోల్ చేయగలిగేటువంటి పవర్, రాజ్యసత్తానైనా ధర్మసత్తానైనా అందరిసే ఢూంఢ్ రహే హే. లోపల వెతుకుతున్నారు ఏదైనా ఆసరా దొరకాలి మాకు అని. सिर्फ ब्राह्मण आत्माओं की सेवा की विधि से अंतर चाहिए, यही మంత్ర బన్ జాయేగా. మీరు సేవ చేయడంలో ఈ విధమైనటువంటి అందరినీ సహయోగిగా చెయ్యాలి అనే భావన మీలో రావాలి. ఇదే మంత్రంగా అవుతుంది. అభి తో మంత్ర జలావ్ ఔర్ సిద్ధి హో, యహ 50 వర్ష మెహనత్ కి. బాబా అన్నారు ఇప్పుడు మంత్రంతో సిద్ధి పొందే సమయం వచ్చింది. 50 ఏళ్ల నుండి మీరు కష్టపడి సిద్ధి పొందారు, కానీ ఇప్పుడు మంత్రంతో సిద్ధి పొందే టైం వచ్చింది అని బాబా అంటున్నారు. అబ్ సబ్ భీ హోనా హీ థా, అనుభవి బన్ గయే హేనా. ఇవన్నీ జరిగేదే ఉన్నది డ్రామాలో అని కూడా మీకు తెలుసు. ఇప్పటికి అనుభవీలు కూడా అయిపోయారు కదా.
ప్రతి కార్యంలోనూ లక్ష్యం పెట్టుకోండి. ఏమని? అందరినీ కార్యంలో సహయోగిగా చేసి సఫలతని పొందాలి. బ్రాహ్మణుల యొక్క టాపిక్ ఇది పెట్టుకోండి అని బాబా అంటున్నారు. స్వయం కావాలి, అందరినీ చెయ్యాలి. బాకీ దునియా వాలోं के लिए టాపిక్ है సర్వకే సహయోగ్ సే సుఖమయ సంసార్. ప్రపంచంలో వాళ్ళకి చెప్పేటప్పుడు అందరి సహయోగంతో సుఖమయ ప్రపంచం వస్తుందని అని చెప్పండి. మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు బ్రాహ్మణులందరి సహయోగంతోనే సఫలత లభిస్తుంది. కాబట్టి బ్రాహ్మణులందరినీ సహయోగిగా చెయ్యాలి, అప్పుడే సఫలత అని గుర్తుపెట్టుకోండి. ఇది బ్రాహ్మణుల కోసం, అది బయట వాళ్ళ కోసం స్లోగన్ అని బాబా అంటున్నారు. అచ్చా అబ్ తో ఆప్కే సిద్ధి కా ప్రత్యక్ష రూప్ దిఖాయి దేగా. అప్పుడు మీ సిద్ధి యొక్క ప్రత్యక్ష రూపం కూడా కనిపిస్తుంది. कोई बिगड़ा हुआ कार्य भी आपकी दृष्टि से आपके सहयोग से सहज हल होगा. చెడిపోయింది కూడా మీ దృష్టితో మీ సహయోగంతో బాగైపోతుంది. ఈ యొక్క యహ జిస్కే కారణ్ భక్తి మే ధన్య ధన్య కర్కే పుకాయంగే. ఈ సమయంలో మీరు చెడిపోయిన దాన్ని బాగు చేస్తున్నారు కాబట్టి, అది చెడిపోయిన సృష్టినైనా, చెడిపోయిన ఆత్మలనైనా, చెడిపోయిన ప్రకృతినైనా, మొత్తం దేన్నైనా కానీ మీరు చెడిపోయిన దాన్ని బాగు చేస్తున్నారు కాబట్టి భక్తిలో మేము ధన్యమయ్యాము అని మీ ముందు పాటలు పాడతారు. ఇదంతా కూడా సిద్ధి అనేటువంటిది ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. कोई सिद्धि के रीति से आप लोग नहीं कहेंगे कि हाँ यह हो जाएगा, लेकिन आपका डायरेक्शन स्वतः सिद्धि प्राप्ति कराता रहेगा. సిద్ధి అంటే నోట్లోండి మీ నోట్లోండి రాగానే అయిపోతుందనే విషయం కాదు. మీరు ఇలా చెయ్యండి అని చెప్పినప్పుడు ఆ డైరెక్షన్ ద్వారా స్వతహాగా వారు సిద్ధిని పొందుతారు. తప్తో ప్రజా జల్దీ బనేగి. ఇలాంటి గురి కుదురుతుంది వాళ్ళకు కూడా. అందువల్లే ప్రజలు తొందరగా తయారవుతారు. రాజులు, పరివారము, భాగ్యం పొందే ఆత్మలు తయారు కావాలంటే టైం పడుతుంది. ప్రజలు తయారవడానికి ఎంత టైం పడుతుంది? తొందరగానే తయారైపోతారు. వాళ్ళకు గురి కుదిరితే చాలు, ఒక నమ్మకం వస్తే చాలు, వాళ్ళే తయారవుతారు. సబ్ తరఫ్ సే నికల్ కర్ ఆయేంగే. అన్ని వైపుల నుండి ప్రజలు తయారవడం మొదలెడితే ఎంతసేపు వచ్చేస్తారు. ఇది సిద్ధి యొక్క ప్రాప్తి. దీని సమయం కూడా ఉన్నది కదా. లేకిన్ పెహ్లే ఇతనీ శక్తిశాలి బను. కానీ ముందు మీరు శక్తిశాలిగా స్థితిని తయారు చేసుకొని రెడీగా ఉండాలి. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే తయారై అన్ని వైపుల నుండి వస్తారు. మీరు శక్తిశాలి సిద్ధిస్వరూప ఆత్మలుగా అవ్వాలి. జో సిద్ధికో స్వీకార్ నా కరో. సిద్ధిస్వరూప ఆత్మలు అయ్యి ఆ యొక్క పొజిషన్ని, ఆ గౌరవాన్ని స్వీకరించకూడదు మీరు అని బాబా అంటున్నారు. అంటే ఇది నా వల్లే జరుగుతున్నది, లేకపోతే నేను ఒక సిద్ధిస్వరూప ఆత్మని అని మీరు స్వీకరించడానికి వీలు లేదు. తబ్ ప్రత్యక్షత హోగా. ఇది బాబా చేయిస్తున్నారు, బాబా కార్యము, బాబా శక్తి అన్నప్పుడే సిద్ధిస్వరూప ఆత్మలు అవుతారు. లేదా నేను ఇంత బాగా పురుషార్థం చేశాను కాబట్టి నా వల్లే ఇదంతా జరుగుతున్నది, లేకపోతే నేను ఇంత మంచి సహయోగిని కాబట్టి నాకు సిద్ధి లభించింది అనుకున్నారో ఇంకా అంతే, స్వీకరించినట్లు. సిద్ధిని స్వీకరించకూడదు అని బాబా అంటున్నారు. అంటే తమ గొప్పతనాన్ని తాము స్వీకరించకూడదు, బాబా వైపు పెట్టాలి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఎప్పుడైతే నేను అనేది మీరు ప్రత్యక్షం చేస్తారో అప్పటి వరకు భగవంతుడి ప్రత్యక్షత జరగదు. అందుకనే బాబా అంటున్నారు ప్రత్యక్షత అందుకే లేట్ అవుతుంది. तो यह नहीं तो సిద్ధి దేనే వాళ్ళకి సిద్ధి మే ఫస్ట్ జాతే హై. అప్పుడు ఒకవేళ స్వయం వైపు కనుక మీరు తిప్పుకున్నారు అంటే ఏమైపోతుంది? సిద్ధి ఇచ్చేటువంటి వారి వైపు చిక్కుకుపోతారు. అప్పుడు ఏమవుతుంది? భగవంతుడి వైపు వెళ్ళే బదులు మధ్యలో చిక్కుకుపోతారనమాట. అందుకే దాన్ని భక్తి మార్గంలో అంటారు, త్రిశంకు స్వర్గం అంటారనమాట. అంటే అటు స్వర్గానికి పంపించలేరనమాట, ఇటు వీళ్ళు ఏమీ ఇవ్వలేరనమాట. ఇవ్వడం చేత కాదు, కానీ ఆ యొక్క గౌరవాన్ని దక్కించుకోవాలని చూస్తారనమాట. అట్లాంటి శక్తి వచ్చేయాలి నాకు, ఇట్లాంటి శక్తి వచ్చేయాలి అనుకుంటారనమాట. ఇట్లా నాకు అనుకున్నంత వరకు అది త్రిశంకు స్వర్గం అవుతుంది అనమాట. కాబట్టి బాబా అంటున్నారు ఇట్లా మీ వైపు చిక్కుకునేలాగా చేయకూడదు ఎవరిని. మీరు గొప్పవాళ్ళు అనేది ఎప్పుడు ప్రత్యక్షం అవ్వకూడదు. పరమాత్ముడి వైపు సైగ చేయాలి. ఏ సబ్ బాతే యహా సే హీ షురూ హోగి. అన్నీ ఇక్కడ నుండే మొదలవుతాయని బాబా అంటున్నారు. బాప్ కా జో గాయన్ హై వహ సర్జన్ బీ హై, ఇంజనీర్ బీ హై. సర్జన్ ఎవరు? బాబా, మీరు కాదు. అంటే ఇక్కడ ప్రత్యక్షం ఎవరిని చేయాలి? భగవంతుడు సర్జన్, భగవంతుడు ఇంజనీర్.
భగవంతుడు వకీల్, భగవంతుడు జడ్జి కూడా. అన్ని రకాలైనటువంటి సిద్ధుల్ని ఇచ్చేవారు భగవంతుడు. ప్రాక్టికల్గా ఇవన్నీ అనుభవం చేసుకుంటారు. అప్పుడు అన్ని వైపుల నుండి బుద్ధి తొలగించుకొని ఆత్మలందరూ భగవంతుడి వైపుకు వస్తారు. అభీ తో ఆప్కే పీచే భీడ్ లగ్నే వాలి హే. ఎప్పుడైతే అలా రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మీ వెనక పడతారు. ఎందుకంటే మీ ద్వారానే భగవంతుడి ప్రాప్తిని పొందాలి కాబట్టి అప్పుడు మీ వెనక పెద్ద పెద్ద గుంపులు వస్తాయి. బాప్దాదా యహ్ దృశ్య దేఖతే హై, కభీ కభీ అబ్కే దృశ్య దేఖతే హై తో ఫరక్ లగ్తా హై. బాప్దాదాకి ఒక్కొక్క విషయం చూస్తే నవ్వు వస్తుందంట. లాస్ట్కి అందరు ఆత్మలు మీ దగ్గరకు వచ్చి మీ నుండి ఎంతో కొంత సిద్ధి ప్రాప్తి పొంది వెళ్తున్నప్పుడు అందరు గుంపులుగా వస్తుంటే ఎట్లా ఉంది, ఇప్పుడు చూస్తే ఎలా ఉంది అని చూస్తారంట. అప్పుడు స్థితికి ఇప్పుడు స్థితికి బోల్డ్ తేడా ఉంది అనుకుంటారంట. ఆప్ హో కౌన్ వహ బాప్ జాన్తా హై. మీరు ఎవరు అనేది మీకు తెలియకపోవచ్చు, బాబాకు తెలుసు. బహుత్ బహుత్ వండర్ఫుల్ పార్ట్ హోనే కా హై. చాలా చాలా అద్భుతం యొక్క పాత్ర అనేది ఇమిడి ఉంది. ఖయాల్ ఖ్వాబ్ మే భీ నహీ హై. మీరు కల్లో కూడా ఊహించలేరు, మీరు ఆలోచించలేరు. అలాంటి పాత్ర ఉన్నది ముందు అని బాబా అంటున్నారు. సిర్ఫ్ థోడా రుకా హువా హై బస్. ఇంకా కొంచెం కార్యం పూర్తి కాలేదు కాబట్టి అవన్నీ ఆగి ఉన్నాయి. పరదా తెరిచేంత వరకు, మీరు తయారయ్యేంత వరకు ఆగి ఉంటాయి. కభీ కభీ థోడా అటక్ జాతా హై పరదా తెరుద్దామన్నా ఒక్కొక్క చోట ఆగిపోతుంది కదా. జెండా భీ లహరాతే హో తో భీ కభీ అటక్ జాతా హైనా. ఎట్లయితే మామూలుగా ఒక జెండా ఎగరేసేటప్పుడు ఒక్కొక్కసారి అక్కడక్కడ ఆగిపోతుంది కదా బిగుసుకుపోయి, అట్లాగే ప్రత్యక్షత కూడా ఒక్కొక్క చోట ఏమవుతుంది, నేను నాది అనేది రావడం వల్ల, హద్దు రావడం వల్ల ఆగిపోతుంది. ऐसे अभी थोड़ा थोड़ा अटक रहा है. अब जो है जैसा हो बहुत महान हो, आपकी विशेषता प्रत्यक्ष होगी तब तो इष्ट बनेंगे. మీరు ఎవరున్నారో, ఎలాంటి వారు ఉన్నారో, మహానమైనటువంటి వారు, మీ విశేషత అనేది ప్రత్యక్షం కూడా అవుతుంది. అప్పుడు మీరు ఇష్టదేవతలుగా అవుతారు. आखिर तो भक्तमाला का प्रत्यक्ष होगा ना, लेकिन पहले ठाकुर सजकर तैयार हो. భక్తులు కూడా ప్రత్యక్షం అవుతారు, కానీ భక్తుల ముందు దేవతలు అలంకరించుకొని ప్రత్యక్షం అయితేనే కదా భక్తులు బయటకు వస్తారు. దేవతల అలంకరణే పూర్తి కాకపోతే భక్తుల గుంపు ఎక్కడి నుండి కనబడుతుంది? తప్తో భక్త బనేనా. మీ అలంకారం పూర్తయ్యేసరికి భక్తుల గుంపు కూడా వస్తుంది. అప్పుడు కదా భక్తులు అవుతారు చూసి. అచ్చా వరదాన్ స్వయం కే ఆరాం కా భీ త్యాగ్ కర్ సేవా కర్నే వాలే సదా సంతుష్ట సదా హర్షిత్ భవ. తమ విశ్రాంతిని కూడా త్యాగం చేసి సేవ చేసేవారే సదా సంతుష్టంగా సదా హర్షితంగా కండి. सेवाधारी स्वयं के रात दिन के आराम को भी त्याग कर सेवा में ही आराम महसूस करते हैं. సేవాధారీలు తమ యొక్క రాత్రింబవళ్ళు తమ యొక్క విశ్రాంతిని కూడా త్యాగం చేసి సేవ చేసినప్పుడే నాకు బాగుంది, ఆనందంగా ఉంది అనే అనుభవం. అంటే విశ్రాంతి తీసుకున్న దానికంటే కూడా సేవ చేస్తేనే ఆరాంగా ఆనందంగా ఉంది అనే అనుభవం చేసుకుంటారు. उनके संपर्क में रहने वाले, संबंध में आने वाले समीपता का ऐसा अनुभव करते जैसे शीतलता व शक्ति शांति के झरने के नीचे बैठे हैं. వారి సంపర్కంలో ఉండేటువంటి వారు కూడా మరి సమీపతని ఎలా అనుభవం చేసుకుంటారు అంటే శీతలత, శక్తి, శాంతి క్రింద కూర్చున్నట్లు అనుభవం అవుతుంది అని బాబా అన్నారు. శ్రేష్ఠ చరిత్రవాన్ సేవాధారి కామధేను బన్ సదాకాల్ కే లియే సర్వకే మనోకామనాయ్ పూర్ణ కర్ దేతే హై. శ్రేష్ఠ చరిత్రవంతులైన సేవాదారి పిల్లలు కామధేనువుల్లాగా అవుతారు. సదాకాలికం కోసం అన్ని మనోకామనలు పూర్తి చేసేవారిగా ఉంటారు. ఇలాంటి సేవాదారులు సదా హర్షితంగా సదా సంతుష్టంగా ఉండే వరదానం స్వతహాగా లభిస్తుంది. स्लोगन ज्ञान स्वरूप बनना है तो हर समय स्टडी पर अटेंशन रखो. बाप और पढ़ाई से समान प्यार हो. జ్ఞాన స్వరూపంగా అవ్వాలంటే, జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయాలి అంటే ఎల్లప్పుడూ స్టడీ మీద, అంటే దాన్ని స్టడీ చేయడం మీద, జ్ఞానాన్ని స్టడీ చేయడం మీద అటెన్షన్ ఉంచాలి. బాబా మరియు చదువుతో సమానమైన ప్రేమ ఉండాలి. బాబా మీద ఎంత ప్రేమ ఉందో చదువు మీద అంత ఉండాలి.
చదువు మీద ఎంత ఉందో బాబా మీద అంత ఉండాలి, ఇలా సమానమైన ప్రేమ ఉండాలి అని చెప్పి. అచ్చా, స్వమానము బాబా ఇచ్చారు కదా, నేను మాస్టర్ సర్వశక్తివాన్ అనేటువంటిదే వరదానము వారసత్వంగా లభించింది. ఈరోజు ఇదే స్వమానము, తనువు మనసు ధనము సంబంధము అన్ని శక్తులతో సంపన్నమైన మాస్టర్ సర్వశక్తివాన్ని. మాస్టర్ సర్వశక్తివాన్, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ, మాస్టర్ సర్వశక్తివాన్, సర్వశక్తివాన్ ఆత్మ. తనువు యొక్క శక్తి, మనసు యొక్క శక్తి, ధనం యొక్క శక్తి, సంబంధం యొక్క శక్తి, అన్ని శక్తులతో సంపన్నమైన మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ. కామధేనువులుగా సదాకాలానికి అందరి మనోకామాలను పూర్తి చేస్తారు. అంటారు సేవాదారులు విశ్రాంతి లేకుండా సేవ చేస్తేనే వాళ్ళకి సంతుష్టతగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అలాంటి అనుభవం చేసుకుంటారు. విశ్రాంతి కంటే సేవ చేస్తేనే ఆనందం, ఎక్కువ ఆనందాన్ని పొందుతారు అన్నారు బాబా. సర్వశక్తులు ఉన్న ఆత్మలు ఎప్పుడు అనారోగ్యంగా ఉందే, నాకు బాగోలేదని ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళకు కూడా అశాంతి కలిగించరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర శక్తి ఉన్నా కానీ ఉపయోగించుకోవడం రావట్లేదు. మీరు మాస్టర్ సర్వశక్తివాన్లు కదా, మీకు సర్వశక్తులు ఉపయోగించుకోవడం వస్తుందని బాగా అడుగుతున్నారు. కర్మయోగంతో కర్మభోగం పైన విజయం పొందేవారే ఆరోగ్యవంతులు అన్నారు బాబా. బాబా చెప్తున్నారండి, బాబానే అయ్యి ఈ బాబా ఈ బాబా ఇది అయ్యి అయిపోవాలి, నాకు ఇయ్యి అయిపోవాలని అడగకూడదు. పిల్లలు మీరే శక్తివంతంగా అయ్యి మీరే చేసుకుంటాం, మీకు రావాలి అంటే బాబా ఏం చెప్తున్నారంటే మన కాళ్ళ మనం నిలబడాలంటే ఇంకా బాబా చెప్తున్నారు, రాజయోగి అంటేనే అన్ని శక్తులు ఉన్న ఆత్మ, బంగారం బారిసులుగా ఉండే ఆత్మ అని అంటారు. వరసత్వం వరదానం నేను అన్నీ ఇచ్చాను, మీరు ధారణ చెయ్యాలి కదా మీలో అన్నారు బాబా. నువ్వు మనసు ధనముతో చెయ్యాలి, అన్ని శక్తులు ఉంటేనే గాని అట్లా పొందలేరు. జోడించాలి. సర్వశక్తుడైన బాబా ఉన్నారు, మాస్టర్ శక్తివాన్ ఆత్మను అనే స్థితిలో ఉండండి. అన్ని శక్తుల కంటే సుప్రీం పవర్ సర్వశక్తిమాన్ అని మంచి టైటిల్ పిల్లలు అని చెప్పారు బాబు. అన్ని శక్తులు రావాలి, అందరికి బాబా కృషిని విస్తరించాలి. అందరినీ సహయోగిగా చేస్తేనే సఫలత అనేది లభిస్తుంది. మీరు సహయోగిగా అందరి సహయోగంతో సుఖమయ ప్రపంచాన్ని తీసుకురావచ్చని మీరు వాళ్ళకి చెప్పాలి. అందరూ డల్లలుగా అయిపోయారు, ఎవరి దగ్గర శక్తి లేదు, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మరి మీరు శక్తిని నింపాలి వాళ్ళకి. వాళ్ళు కూడా ఏదైనా పవర్ కావాలని కోరుకుంటున్నారు. ఉఫ్ఫని వస్తే వస్తారు అక్కడి నుండి ఇక్కడికి అన్నారు బాబా. వాళ్ళలో లోపల ఏం లేదన్నారు. వచ్చేస్తారు, మరలి ఊదండి, అక్కడ ఇక్కడ ఉన్నారు అన్నారు బాబా. రాజ్యసత్తా ఉన్నవాళ్ళు, ధర్మసత్తా ఉన్నవాళ్ళు అమ్మో వాళ్ళు ఎక్కడ కదులుతారో అని మీరు అనుకోకండి అన్నారు బాబా. వాళ్ళే ఎదురు చూస్తున్నారు ఎవరన్నా వచ్చి మాకు ఆధారం ఇస్తే బాగుండు అని. ఇంకెవరైనా చెప్తారా? సేవ చేసింది, తర్వాత విత్తనం బీజం పడటం, ఫలాలు రావడం వెంటనే త్వరగానే జరిగిపోయి అలా సేవ చేసి ముందు మీరు బాణం వేయాలిగా అన్నారు బాబా. తర్వాత బీజము శుభభావన శుభకామన ద్వారా ఫలం త్వరగానే లభిస్తుంది. అచ్చా అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.